ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరో కీలక ముందడుగు పడింది. భారత్ మరియు న్యూజిలాండ్ దేశాల మధ్య చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి, ఆర్థిక సంబంధాలకు కొత్త దిశను చూపనుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే రెండు దేశాలు పరస్పరం వస్తువులపై పన్నులను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం. దీంతో వ్యాపారం సులభం అవుతుంది, ఉత్పత్తులు తక్కువ ధరలో అందుబాటులోకి వస్తాయి, అంతర్జాతీయ మార్కెట్లో పోటీ శక్తి పెరుగుతుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ నుంచి న్యూజిలాండ్కు వెళ్లే ఫార్మాస్యూటికల్స్, మెషినరీ, టెక్స్టైల్స్ వంటి 8,000కు పైగా ఉత్పత్తులపై సున్నా సుంకం విధించనున్నారు. ఇది భారత ఎగుమతిదారులకు పెద్ద ఊతమివ్వనుంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా అంతర్జాతీయ మార్కెట్లోకి సులభంగా అడుగుపెట్టే అవకాశం పొందనున్నాయి. ఇక మరోవైపు న్యూజిలాండ్ నుంచి భారత్కు వచ్చే పలు ఉత్పత్తులపై సుమారు 70% టారిఫ్లను భారత్ తగ్గించనుంది. దీంతో వినియోగదారులకు కూడా లాభం కలగనుంది. ఈ ఒప్పందంలో మరో ముఖ్య అంశం భారీ పెట్టుబడులు. న్యూజిలాండ్ భారత్లో దాదాపు $20 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ పెట్టుబడులు మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగం, పునరుత్పాదక ఇంధనం వంటి కీలక రంగాల్లో వినియోగించబడతాయి. దీంతో దేశంలో కొత్త పరిశ్రమలు ఏర్పడతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. న్యూజిలాండ్ ప్రధాని ఈ ఒప్పందాన్ని వన్స్ ఇన్ ఏ జనరేషన్ డీల్ గా అభివర్ణించారు. అంటే ఇలాంటి అవకాశం తరాలకి ఒక్కసారి మాత్రమే వస్తుందని ఆయన పేర్కొన్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ డీల్ వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరుగుతుంది, వాణిజ్య లోటు తగ్గే అవకాశం ఉంది. అలాగే వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా మరింత బలపడుతుంది. భారత్ గ్లోబల్ ట్రేడ్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్న ఈ సమయంలో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలవనుంది. మొత్తానికి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఎగుమతులు పెరుగుతాయి, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు పెరుగుతాయి. భారత్ న్యూజిలాండ్ సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకుంటాయి. ఇది కేవలం ఒక ఒప్పందం కాదు, భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది.